Good morning, friends. Today we are discussing about the binary search tree search operation. That means we are trying to find out a particular node in a binary search tree. So why we are again discussing this is in a video? Because either to insert or to delete a node from the binary search tree, the searching operation is the important or the crucial operation. For that reason, we begin our discussion from the search operation. Let us consider we would like to find out whether the key element equal to 31. So the element to be searched identified is 31. So this element is either existed in the binary search tree or not. We are going to be decide. And at the same time, I requesting you, please follow your material what I am supplied. That is, so I am again write the algorithm search. So we send the root address, that means root pointer. This is the address of the root and key value actually. So which element we are going to be search. So the first one, if not root. So what it mean? అసలు రూటే లేకపోతే, that means let us consider here there is no tree. That means there is no root. ఇక్కడ ఎటువంటి ట్రీ లేదు అంటే రూట్ నాట్ అంటే రూటే లేకపోతే. చూడండి ఇదంతా ఎంటీ అంటే అసలు ట్రీయే లేకపోతే మనం సెట్ చేసేది ఏమి ఉండదు కదండి. కాబట్టి రిటర్న్ నల్. ట్రీయే లేకపోతే మనం నల్ని రిటర్న్ చేస్తాం. లేదు, ఇఫ్ కీ ఈక్వల్ టు రూట్ డేటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కీ 31 ఈక్వల్ టు రూట్ డేటా 27 అయితే మనం ఒకవేళ 27నే వెతకాలనుకున్నాం అనుకోండి. లెట్ us కన్సిడర్ కీ ఈక్వల్ టు 27. మనం రూట్ దగ్గర బిగిన్ అవుతాం కదండి. ఇది రూట్, రైట్. రూట్లో ఉన్న డేటా ఎంత? 27 ఈక్వల్ టు 27 కాబట్టి కనపడింది కదా. కాబట్టి రిటర్న్ రూట్ని రిటర్న్ చేయండి. కాకపోతే ఇఫ్ కీ లెస్ దెన్ రూట్ డేటా, కీ అనేది రూట్ డేటా కన్నా లెస్ దాన్ అయితే అప్పుడు ఏం చేయాలండి మనం? యాక్చువల్గా రూట్ నుంచి లెఫ్ట్కి రావాలి. ఎందుకు? రూట్ కన్నా తక్కువ వాల్యూస్ ఉన్నవన్నీ కూడా లెఫ్ట్ సైడ్లో ఉంటాయి కాబట్టి సెర్చ్ అంటే రికర్సివ్గా పిలుస్తున్నాను. మళ్ళీ ఇదే ఫంక్షన్ని సెర్చ్ రూట్ ఎక్కడికి వెళ్ళాలి? లెఫ్ట్ చైల్డ్కి వెళ్ళాలి. లెఫ్ట్ చైల్డ్ కీని కూడా పంపించాలి మనం, వెతకాల్సిన కీని కూడా, రైట్. అంటే ఈ సైడ్కి వస్తుంది. కానీ ఇక్కడ మనం వెతకాల్సిన 31 కదా. 31 గ్రేటర్ దాన్ 27 కాబట్టి ఎల్స్. కాకపోతే ఏమవ్వాలి? సెర్చ్ రూట్ రైట్ చైల్డ్ కీ. అంటే వెతకాల్సింది రైట్ సైడ్ కాబట్టి యాక్చువల్గా అంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ రూట్ ఎక్కడికి వచ్చింది? రైట్ చైల్డ్ 35కి వచ్చింది. 35కి వచ్చి ఏం చేసింది? రైట్ చైల్డ్కి వచ్చి, రైట్ అంటే రైట్ చైల్డ్లో 35 ఉంది. మళ్ళీ వెతికింది. ఇఫ్ రూట్ అంటే ఇక్కడ చూడండి ఈ సబ్ ట్రీకి ఇదే రూట్, నాట్ రూట్ కాదు. రూట్ కీ ఈక్వల్ టు రూట్ 35 మనం వెతకాల్సింది. 31 ఈక్వల్ టు 35 కాదు. నెక్స్ట్ కీ లెస్ దాన్ రూట్, అంతే కదండి. కీ 31 లెస్ దాన్ 35 అప్పుడు మళ్ళీ ఏమొచ్చింది? రూట్ లెఫ్ట్ చైల్డ్ అంటే రూటు ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది రూట్, కీ పైకి వెళ్ళింది. ఇది చిన్న నోడ్. ఇప్పుడు ఇందులో మళ్ళీ నాట్ రూట్ కాదు, ఇదే రూట్ అయింది. కాకపోతే దీనికి చిల్డ్రన్ లేరు. కీ ఈక్వల్ టు రూట్ డేటా, కీ 31 ఈక్వల్ టు 31 కాబట్టి
రిటర్న్ రూట్, కాబట్టి దాన్ని రిటర్న్ చేస్తుంది. ఈ రకంగా సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది. రైట్ నౌ వీఆర్ గోయింగ్ టు బి discussing about the how to insert a node into the binary search tree, a new node. So let us observe this diagram. This is a binary search tree. So 30 at the root, at left hand 5, and to the 5 left child 2. For 30 the right child is 40, for the 40 the right child is 80. Now I would like to add an element whose value is 35. Right? I would like to insert this node. ఈ నోడ్ నేను ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఈ నోడ్ని ఇన్సర్ట్ చేయాలి అంటే ముందు మనం ఏం చేయాలి? నోడ్ని క్రియేట్ చేయాలి. అందుకని స్ట్రక్ట్ నోడ్ టెంప్ నోడ్, కాసేపు టెంప్ నోడ్ అనుకుంటున్నాను దీన్ని అల్గారిథంలో ఉన్న ప్రకారం. రైట్? అంటే మనం అంతకుముందు ఒకసారి ఈ ట్రీ యొక్క స్ట్రక్చర్ని లింక్డ్ లిస్ట్లో ఈ రకంగా చూసాం, అది గుర్తు తెచ్చుకోండి మీరు. రైట్? దానికి స్ట్రక్చర్ ఎలా రాసామంటే స్ట్రక్ట్ నోడ్ ఇంట్ డేటా, రైట్, స్ట్రక్ట్ నోడ్ స్టార్ left child, same way struct node star right child. ఇలా రాసా. ఇది స్ట్రక్చర్, కాబట్టి స్ట్రక్చర్ నోడ్ స్టెంప్ నోడ్ కింద తీసుకున్నాను. అలాగే స్ట్రక్ట్ నోడ్ ఇంకో 2 నోడ్స్ తీసుకుంటున్నాను. ఒకదాన్ని పేరెంట్ అన్నాను. అలాగే స్ట్రక్ట్ నోడ్ కరెంట్ అని ఇంకో నోడ్ని తీసుకున్నాను. యాక్చువల్గా ముందు మనం నోడ్ని క్రియేట్ చేయాలి కదండి. క్రియేట్ చేయడానికి టెంప్ నోడ్ని క్రియేట్ చేస్తాను. నోడ్ ఈక్వల్ టు యాక్చువల్గా మనం అంతకుముందు లింక్ లిస్ట్లో చేసినట్టు ఎంఎల్ఆక్ సైజ్ ఆఫ్ నోడ్ స్ట్రక్ట్ నోడ్, లేదా ఇలా రాసినా పర్లేదు. రైట్? ఇందులోకి డేటాను పంపుతున్నాను. టెంప్ నోడ్ డేటా ఈక్వల్ టు డేటా అంటే 35 ఇక్కడ పెట్టాను. యాక్చువల్గా ఇప్పుడు ఇది టెంప్ నోడ్ అయ్యింది. ఇది టెంప్ నోడ్ అయింది. రైట్? టెంప్ నోడ్ లెఫ్ట్ చైల్డ్ ఈక్వల్ టు నల్, అంటే ఇందులో నల్ ఉంది. అలాగే టెంప్ నోడ్ రైట్ చైల్డ్ ఈక్వల్ టు నల్, అంటే ఇక్కడ కూడా నల్ పెట్టాను. అంటే ఇప్పుడు ఈ నోడ్ని తీసుకెళ్ళి రైట్ పొజిషన్లో నేను యాడ్ చేయాలి. దానికి నేనేం చేస్తున్నాను అనేది చూడండి. రైట్? ఇక్కడ నేను కొద్దిగా కింద క్రియేట్ చేస్తున్నాను. ఇది ఈ నోడ్ క్రియేట్ అయ్యింది. దీని పేరు టెంప్ నోడ్. ఇక్కడ నల్ ఉంది, 35 ఉంది, నల్ ఉంది. రైట్? ఇంతవరకు అయింది. సో ఇక్కడ ఇఫ్ రూట్ ఈక్వల్ టు నల్, ఇందాట్లాగేనండి. అసలు ట్రీ ఏది లేదు, ఎంటీ ఉంది. అంటే ఈ స్పేస్ అంతా ఎంటీ ఉంది, ఇది ఒక్కటే ఉంది. అప్పుడు ఇదే కదండి రూటు. ఇంతవరకు అసలు ట్రీ లేదు, ఇది ఒక్కటే ఉంది, అంటే ఇదే కదా రూటు. అందుకని ఇది ఏమైంది అంటే రూట్ ఈక్వల్ టు టెంప్ నోడ్, అంటే ఏమీ లేకపోతే ఇదే రూట్ అవుతుంది. రైట్? అంటే అసలు ట్రీ లేదు, ఇదే ఫస్ట్ నోడు, కాబట్టి ఇదే రూట్. లేదు కాదు అనుకోండి, ఎల్స్ కరెంట్ ఈక్వల్ టు రూట్. ఆల్రెడీ మనకి నోడ్ ఉంది. ఏముంది? 30, యాక్చువల్గా మళ్ళీ గీసిన ట్రీ 5
అండ్ 2, ఇక్కడేమో 40, ఇక్కడేమో 80. ఆల్రెడీ ఇలాగ ఉంది కాబట్టి ఇది రూట్ ఆల్రెడీ ఉంది కాబట్టి కరెంట్ అంటే ప్రస్తుతము మనం తీసుకున్న దాన్ని, మనం క్రియేట్ చేసిన దాన్ని టెంప్ నోడ్ పేరు కరెంట్ అని మార్చాను. రైట్, కరెంట్ ఈక్వల్ టు రూట్ అని పెట్టుకుని పేరెంట్ ఈక్వల్ టు నల్, అంటే పేరెంట్లో ఏం లేదు ఇంతవరకు. ఇప్పుడు దీన్ని ఇన్సర్ట్ చేయడానికి ఎతకాలి కదా, వైల్ 1. వైల్ 1 అంటే 1 అంటే ట్రూ వాల్యూ. ఎప్పుడు కూడా 1 అంటే ట్రూ వాల్యూ కాబట్టి ఇది ఆల్వేస్ ట్రూ అనమాట, రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుద్ది. రైట్, పేరెంట్ ఈక్వల్ టు కరెంట్ అంటే ఇందాక కరెంట్ని తీసుకొచ్చి పేరెంట్లోకి, ఇందాక పేరెంట్లో నల్ ఉంది కదా, దీనికి మళ్ళీ ఇంకో పేరు పెట్టాను, ఏమని, పేరెంట్ అని. దీన్ని ఇప్పుడు ఇక్కడ ఇన్సర్ట్ అవుద్దో లేదా మనం చూడాలి. 35 ఇక్కడ ఇన్సర్ట్ అవ్వాలి, 40కి లెఫ్ట్ సైడ్. రైట్, ఆ తర్వాత ఏం చేశాను చూడండి, ఇఫ్ డేటా లెస్ దెన్ పేరెంట్ డేటా. రైట్, అంటే మన దగ్గర ఉన్న పేరెంట్ డేటా కన్నా తక్కువ. ఇఫ్ డేటా లెస్ దాన్ పేరెంట్ డేటా. ఏ డేటా, యాక్చువల్గా ఇక్కడ డేటా అంటే కరెంట్ రూట్ డేటా అనమాట, కరెంట్ డేటా యాక్చువల్గా, లేకపోతే ఇది సి డాట్ డేటా అనుకుందాం. కరెంట్ డేటా రూట్ డేటా కానీ తక్కువ అయితే లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి కదండి మనం, కాబట్టి కరెంట్ని లెఫ్ట్ సైడ్ పంపాలి. కరెంట్ ఈక్వల్ టు కరెంట్ లెఫ్ట్ చైల్డ్. రైట్, అలా ఈ చివరి దాకా వెళ్ళి ఎక్కడ ఒకవేళ ఇటు ఇన్సర్ట్ అవ్వాలైతే ఎక్కడైతే కరెంట్ నల్ అవుద్దో అక్కడ ఇన్సర్ట్ అవుద్ది. కాబట్టి ఇఫ్ కరెంట్ ఈక్వల్ టు నల్, పేరెంట్ ఈక్వల్ టు పేరెంట్ లెఫ్ట్ చైల్డ్, పేరెంట్ యొక్క లెఫ్ట్ చైల్డ్ ఈక్వల్ టు టెంప్ నోడ్. అంటే ఈ పేరెంట్ యొక్క లెఫ్ట్ చైల్డ్ టెంప్ నోడ్ అవుద్ది. కానీ మనకి ఇది కాదు కేసు, మనం తీసుకుంది 35 కదండి, మనం తీసుకుంది 35, అందుకని యాక్చువల్గా ఎల్స్ అంటే 1 minute. రైట్, అంటే ఈ ఇఫ్ కరెంట్ ఈక్వల్ టు నల్ దీనికనమాట. ఎల్స్ కాకపోతే దీనికండి, దీని యొక్క ఎల్స్ పార్ట్ ఇంతవరకు ఒకటి ఎల్స్. అప్పుడేం అవ్వాలి, రైట్ సైడ్ కావాలి కదండి. కరెంట్ ఈక్వల్ టు కరెంట్ అండర్స్కోర్ రైట్ చైల్డ్. అంటే మనం 35 తీసుకున్నాం కాబట్టి 35 ఎక్కువ కాబట్టి ఇక్కడికి వచ్చింది కరెంటు. రైట్, ఓకేనండి. కరెంట్ ఇప్పుడు ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చి మళ్ళీ చెక్ చేస్తుంది పైకి వెళ్ళి. వైల్ 1 పేరెంట్ ఈక్వల్ టు కరెంట్ డేటా లెస్ దాన్ పేరెంట్ డేటా, అంటే 40 కన్నా తక్కువ. కాబట్టి కరెంట్ ఈక్వల్ టు కరెంట్ లెఫ్ట్ చైల్డ్ లేదు, ఉందా, లేదు. కాబట్టి కరెంట్ ఈక్వల్ టు కరెంట్ లెఫ్ట్ లేదు, కాబట్టి పేరెంట్ లెఫ్ట్ చైల్డ్ ఈక్వల్ టు టెంప్ నోడ్ అంటే 35 ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది. ఒకవేళ రైట్ సైడ్ ఇన్సర్ట్ అవ్వాలనుకోండి, ఆ కోడ్ మనం రాయాలిగా, రైట్ చైల్డ్ మళ్ళీ ఇఫ్ కరెంట్ ఈక్వల్ టు నల్, పేరెంట్ రైట్ చైల్డ్ ఈక్వల్ టు టెంప్ నోడ్. రైట్, ఇది అయిపోయింది. ఇదేమో ఫర్ ఎగ్జాంపుల్ బ్రాకెట్లు పెట్టుకుంటే ఇది ఎల్స్ పార్ట్ది, ఇది మొత్తం ఈ వైల్ది, ఇదేమో ఈ పైన ఎల్స్ది, ఇది మొత్తం లూప్ది, ఇదేమో ఎల్స్ ఎండ్. రైట్, ఇదేమో వైల్ యొక్క ఎండ్, ఇదేమో పైన ఎల్స్ యొక్క ఎండ్. అంటే ఇది ఈ ఎల్స్ది మీకు తెలియటానికి, ఇది ఈ వైల్ది, నెక్స్ట్ ఇది ఈ ఎల్స్ది, ఇది మొత్తం అల్గారిథం ఎండ్. ఓకేనండి, థ్యాంక్ యూ.